తీసుకుంటాం. 13వ డివిజన్ నుంచి చంద్ర గారు. అందరికీ నమస్కారం. మా వార్డు 13వ డివిజను. ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా, సార్ లాంటి దేవుడు ఈ నెల్లూరు నగరంలో ఉండడం మాకు గొప్ప విషయం. దేవుడు లాంటి నారాయణ సారు ఈరోజు అన్న తల్లిదండ్రులు ఎవరో పిల్లలను చూడడంలే, అదే పిల్లల తల్లిదండ్రులు చూడడంలే, అదే సార్ గారికి నేను మన మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు నారాయణ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రాన్ని రాజధాని నడిపిస్తూ రాష్ట్రాన్ని ఒక అందంగా తీర్చిదిద్దాలని, ఒక క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన రాష్ట్రం డెవలప్ చేస్తూ తనకి ఓటేసినటువంటి నెల్లూరుని మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి అంటే 4 కిలోమీటర్లకి ఒక పార్క్ లెక్కన ఇట్లా వాకింగ్ కానివ్వండి, ఆరోగ్యపరంగా కానీ, పిల్లలు కానీ ఆడుకోవడం కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, అన్నీ కూడా అనేక ఆలోచనలతో ఈరోజు ఆయన చేస్తున్న పని మన అందరూ తెలిసింది. ముఖ్యంగా చరిత్రలో మనం మాట్లాడుకోవాల్సింది 24x వాటర్ సంఘం నుంచి, అదే రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఆయన గురించి చెప్తా పోతే పేదలకు ఇల్లుతోటి ఒక రోజంతా టైం కావాలి, ఒక రోజంతా నేను చెప్తే మిగతా వాళ్ళు ఏం చేయాలి. అందుకని ఈరోజు వారు చేసేది, నేను మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే పార్కులు చేస్తున్నారో వారికి ఒక విన్నపం. ఎందుకంటే నారాయణ సార్కి ఇవన్నీ తెలియదు, ఆయన ఇమీడియట్గా వచ్చి ఓపెన్ చేయమంటే చేస్తారు. కనీసం మా సార్ ఎప్పుడు కూడా శిలాఫలకం వేసుకోరు. నేను సార్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఇంత కష్టపడి మీరు పనిచేసేటప్పుడు ఒక శిలాఫలకం వేయించండి. ఒకరోజు పెద్ద పనేం కాదు, అది ఒక హాఫ్ డే. అదే రకంగా ఈ గారికి చెప్తాను మున్సిపాలిటీ వాళ్ళకి, ఇది నుడా పార్క్ 16 లక్షల రూపాయలు దీనికి నుడా పెట్టింది. పక్కనే ఇంకో నుడా పార్క్ ఉంది, 32 లక్షలు మొన్న బిల్లు ఇచ్చాం. త్వరగా 10 లక్షలు పెడితే బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుంది. నేను సార్కి చెప్పాను, నన్నే డెవలప్ చేయమన్నాడు. అదే రకంగా నెల్లూరు పట్టణం ఈరోజు ఐ లవ్ నెల్లూరు అనే సింబల్ పెట్టాం. ప్రతి ఒక్కరిలో ఈ నెల్లూరుని నేను ప్రేమిస్తున్నా అనే భావన రావాలి. దానికి నారాయణ గారు మా నాయకులు నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక సెల్ఫీ పాయింట్ నెల్లూరులో 3 చోట్ల పెట్టాలనుకున్నాం. ఆయన పూర్తి సపోర్ట్ ఉంది. నెల్లూరును ఒక అందమైన నెల్లూరు చేయాలని ఆయన ఆలోచనతో పాటు ఆయన అడుగులో అడుగు వేస్తూ ఒక పరిశుభ్రమైన నెల్లూరు, ఐ లవ్ నెల్లూరు అనేది తేవాలనుకుంటున్నాం. దాంట్లో భాగంగా సార్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ పక్కనే జగదీష్ నగర్, ఆ రోజున ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నప్పుడు జగదీష్ నగర్ స్టార్ట్ అయిందే నా వల్ల. 4 ఇళ్ళు ఫస్ట్లో, 2 బ్రాహ్మిన్స్ 2 రెడ్లు. వాళ్ళు ఇల్లు కట్టనీయలేదు, కొంతమంది డబ్బులు ఇస్తే కట్టనిస్తాను బేరిచ్చారు. ఆ రోజు ఉచ్చిభువనేశ్వర ప్రసాద్ నేను నిలబడి ఇల్లు కట్టిస్తే ఈరోజు మొత్తం డెవలప్ అయింది. అక్కడ ఆ రోజు మొత్తం కరెంటు పోతుంటే ఆ స్థలంలో ఆ రోజు సబ్స్టేషన్ కడుతుంటే కొంతమంది వ్యతిరేకించారు. నేను చెప్పాను, ఏం కాదు, అది ఈరోజు అంతా ఇండోరు, పక్కనే 50 లక్షలతో పార్క్ కట్టిస్తానని చెప్పాను. దాని కార్పొరేషన్లో ఒక్కాల రాజేశ్వరమ్మ పార్క్ అని ఉంది. సార్ తమరు కూడా వినాలి. అది మేము ఓడిపోయిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ పార్క్ అని పెట్టుకున్నారు. ఇమ్మీడియట్గా మున్సిపాలిటీ ఇంజనీర్లు మేము చేసిన తీర్మానం మీకు ఇస్తాం, అది తప్పకుండా మార్చమని అడుగుతున్నాం. అదే రకంగా ఇప్పుడే ఏడీ గారు అడిగారు,
మా ప్రీతమ మంత్రి గారిని అడుగుతున్నా, ఈ పక్క ఎక్కువ కరెంటు పోతా ఉంది, అపార్ట్మెంట్లు కానీ బాలానగర్ సైడు రోజు 10 సార్లు పోతుంది. మా సార్ అటు ఒప్పుకోడు. దానికి పక్కనే ఇదంతా కూడా పార్క్ స్థలం, దాంట్లో కొంత భాగం వాళ్ళకి కేటాయించగలిగితే మిగతా మనం పార్క్ కట్టుకోవచ్చు సార్. తమరు అది ఆలోచించి ఆల్రెడీ చెప్పున్నాం, చెప్పున్నారు. ఇక్కడే ఏడీ గారు కూడా ఉన్నారు, మిమ్మల్ని అడగమన్నారు. ఇక్కడే సార్ పక్కన ఇదే వెనకుండేది చేస్తే మిగతా పార్క్ కట్టుకుందాం. ఎవరికి కరెంటు ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లం లేకుండా చేసే మంత్రి ఉన్నారంటే నా 40 సంవత్సరాల జూనియర్ ఇంటర్ రాజకీయ చరిత్రలో నేను ఎన్నో రాజకీయాలు చూశాను, ఎంతోమంది మంత్రులు చూశాను, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను. నారాయణ గారి లాగా కష్టపడేటటువంటి మంత్రిని నేను చూడలేదు. ఆయన పార్కుల మంత్రే కాదు, పని చేసే యంత్రం మంత్రి, పారిశుద్ధ్యాన్ని శుద్ధం చేసే మంత్రి, నెల్లూరు నగరాన్ని పచ్చదనంగా చేసే మంత్రి, 1 కాదు 2 కాదు పేదలకు ఇల్లు కట్టే మంత్రి. ఆ మంత్రి చిరకాలం బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, స్వాతంత్రం వచ్చిన తర్వాత 74,000 మెజార్టీ వచ్చిన ఏకైక మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ నెల్లూరు జిల్లాలో నారాయణ గారు. ఆయన గురించి మరొక లాస్ట్ చివరిగా చెప్తాను. ఎవరైనా ఈరోజు నడమంత్రం సీరియళ్ళు అందరూ కోట్లు సంపాదించున్నారు, 1000 కోట్లు. ఎవరు వాళ్ళ గత చరిత్ర చెప్పరు, మేము కోటీశ్వరులు అంటారు. కానీ నారాయణ గారిలో అది నేను చూడలే. నేను ఇద్దరిలో చూసాను. ఆ చిన్నతనంలో చాలా చిన్న పిల్లోడిని, 6వ క్లాసు 7వ క్లాసులో ఉంటా. అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడు, 6 అణాలు కూలీగా పనిచేశానని చెప్పాడు. దాని తర్వాత నారాయణ గారిని చూస్తున్నా. ఒక గుడిసెలో పెరిగాను, గుడిసె వాసుల బాధలు నాకు తెలుసు, పేదవాళ్ళ బాధలు తెలుసు. మా అమ్మ నాన్న ఏలు ముద్దర్లు, మా నాన్న ఒక బస్సు కండక్టర్ పనిచేస్తున్నాడు, నేను కూడా ఉంటే అట్ట అయిపోతున్నాను. నేను చదువుకున్నాను, చదువుకోబట్టి ఈరోజు మా పిల్లలు విమానాలు తిరుగుతున్నారు. నెల్లూరుకి ఇటు 10 కోట్లు పెట్టి సంవత్సరానికి కార్యకర్తలకు ఇస్తున్నాను, నా సొంతంగా పనిచేస్తున్నాను అంటూ విఆర్ కాలేజీ లాంటి హై స్కూల్ కట్టి ఒక స్టార్ హోటల్ లాగా నిర్మించేటువంటి ఘనత కూడా మా నారాయణ గారికి. అదే ఆర్ఎస్ఆర్ స్కూలు ఆయన విపిఆర్కి ఎంపీ గారికి మోటించాడు. అదే రకంగా మూలాపేట స్కూలు బస్ డిఎస్ఆర్ గ్రూప్ వారికి అప్పగించారు. వారికి ఈ రాష్ట్రంలో ఎక్కలేనటువంటి ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ ఎట్టొస్తాయో ఆయనకు ఒక్కడికే తెలుసు, మరి ఎవరికి తెలియదు. అటువంటి వ్యక్తి ఇంకా ముందుకు పోవాలని, నెల్లూరుని ఆదుకోవాలని మీ వెనక ప్రజలు ఉన్నారు సార్, మేమంతా ఉన్నాం సార్. ఆ బాబా మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 13వ డివిజన్లో షటిల్ కోర్ట్ని అది 2014-19లో ఐ థింక్ నుడావాళ్ళు చేశారు. దాన్ని మీరు చేసి 16 లక్షలు నుడావాళ్ళు యాక్చువల్గా దాన్ని డెవలప్ చేశారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా ఇనాగరేషన్ చేయడం జరిగింది. చాలా చక్కగా చేశారు. దాన్ని చేసిన ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళు చాలా చక్కగా చేశారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇదే విధంగా 9వ డివిజన్లో చాలా చక్కగా మంచి పార్క్ ఇవాళ ఇనాగరేషన్ అయింది. మొత్తం నెల్లూరు సిటీలో మొత్తం 50 పార్కులు ఉన్నాయి, పార్క్ స్థలాలు ఇంతవరకు ఐడెంటిఫై అయ్యి, ఇంకా కూడా బయటకు తీస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి. అంటే లేఅవుట్ వేసినప్పుడు అందులో 10% పార్కు వదిలేయాలి. ఎవరు లేఅవుట్ వేసినా, భారతదేశంలో ఎవరు లేఅవుట్ వేసినా, భారతదేశంలో ఎవరు లేఅవుట్ వేసినా 10% గ్రీనరీకి వదిలేయాలి. అలాంటివి నెల్లూరులో ఇంతవరకు 50 ఐడెంటిఫై, నెల్లూరు సిటీలోనే, మళ్ళీ రూరల్లో కూడా ఉన్నాయి. ఈ యొక్క 50లో దాదాపు 46 పార్కులకు టెండర్లు ఇచ్చి వర్క్ జరుగుతుంది. అందులో దాదాపు 35 దాకా అయిపోయిన ఇనాగరేషన్. మిగిలినవి కూడా కొద్ది వర్క్ ఉంది. అవి కూడా బహుశా నేను అనుకుంటున్నాను విజయదశమి లోపల 100% నెల్లూరులో పార్కుల వర్క్ పూర్తయిపోతుంది. ఇంకా చేయాల్సిన పార్కులు ఏమన్నా, ఇంకెక్కడన్నా స్థలాలు ఆక్యుపై చేసుకుని ఉంటే ఆ స్థలాలు తీసుకొని వాటిలో పార్కులు డెవలప్ చేయాల్సిన పని ఉంటుంది. ఈ విధంగా పార్కులు, పిల్లలకి ప్లే గ్రౌండు, ప్లే ఎక్విప్మెంటు, జిమ్ ఎక్విప్మెంటు అన్నిటిని ఏర్పాటు చేసాం. ఇది ఊరికే మాటలు చెప్పడం కాదు. కొందరు గతంలో పార్కుల పండగ అన్నారు. అంటే పేరుకి పండగ అని చెప్పి వదిలేస్తే ఉపయోగం ఉంది. చేయాలా, పండగ చేయాలా. ఈరోజు నేను ఇక్కడికి వస్తే ఈ 13వ డివిజన్లో ఇక్కడ ఉన్న వాళ్ళ ఆనందానికి అర్థం లేదు. కొందరు పెద్దవాళ్ళు వచ్చి సార్ చాలా చక్కగా చేశారంటున్నారు. పిల్లలు వచ్చి దే ఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. 9వ డివిజన్ పోతే
పిల్లలు కేరింతలు పడుతున్నారు. చుట్టుపక్కల మిద్దెపై నుంచి పెద్దవాళ్ళందరూ విష్ చేస్తున్నారు. ఇవన్నీ అంటే ప్రజలకు సర్వీస్ చేస్తే నిజంగా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆనందిస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇది పనిచేసే ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. అదేవిధంగా ఇప్పుడు ఎండ్ టు ఎండ్ రోడ్స్ బ్యాలెన్స్లు అక్కడక్కడ కొద్దిగా ఉన్నాయి. 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, ఇవన్నీ రాబోయే 3 నెలల్లో విజయదశమి కల్లా కంప్లీట్ చేయాలని ఆదేశించాను. దాన్ని టెండర్లు ఇచ్చాము. రోజు 40 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తున్నారు. 40 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తూ రోజు దాన్ని చేస్తున్నారు. దాన్ని 100 క్యూబిక్ మీటర్లు పెంచుకున్నాను. త్వరలో యాక్చువల్గా ఇక్కడే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. రోజు 100 క్యూబిక్ మీటర్లు వేస్తే బై విజయదశమికి ఎండ్ టు ఎండ్ రోడ్స్ కూడా అయిపోతాయి. ఎండ్ టు ఎండ్ రోడ్స్ అయిపోతే 28 స్వీపింగ్ మిషన్లు కొన్నాం. రోడ్డు చక్కగా ఉండాలంటే స్వీపింగ్ మిషన్లతో చేయాలి. డెవలప్డ్ కంట్రీ ఏదైనా తీసుకోండి, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఎక్కడ కూడా మనుషులతో చెమరు అన్ని మిషన్స్ స్విప్ చేస్తాయి. వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఇది చేయాలా రాబోయే 3 సంవత్సరాలని ఒక ప్లాన్ ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం. నెల్లూరు సిటీని అయితే రేపు విజయదశమి కల్లా నెల్లూరులో రోడ్లన్నీ స్వీపింగ్ మెషిన్స్ ద్వారా చేసేట్టుగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైన్స్ జనరల్గా ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ అన్నా, పంచాయతీ అన్నా ప్రజలు కోరుకునేది చక్కగా తాగటానికి నీళ్ళ తర్వాత రోజు ఇంట్లో నుంచి చెత్తని బయటికి పంపించడం. మూడోది ఇంట్లో నుంచి వచ్చే వాటర్, యూజ్డ్ వాటర్ అంటారు, అంటే బాత్రూంలో, టాయిలెట్లో, కిచెన్లో ఈ మూడింటి నుంచి వస్తాయి. ఆ వాటర్ని ఏ రోజుకి ఆ రోజు బయటికి ట్రీట్ చేసి పంపించాలా. వర్షాలు వస్తే నీళ్లు బయటికి పోవాలి అంటే డ్రైన్స్ కావాలి చక్కగా. సో ప్రజలు కోరుకునే దాంట్లో తాగేదానికి నీళ్లు. రెండవది సాలిడ్ వేస్ట్ చెత్తని బయటికి పంపించడం. మూడవది యూజ్డ్ వాటర్ని బయటికి పంపించడం. వర్షాకాలం వస్తే నీళ్లు బయటకు పంపించడం. ఆ తర్వాత రోడ్లు, లైట్లు. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో రాబోయే 3 ఇయర్స్లో 100% ప్రతి ఒక్కరికి చక్కగా తాగటానికి ఇంటికి సర్ఫేస్ వాటర్ ఉండాలి. బోర్లు కాదు, బోర్ వాటర్ కాదు, నదుల నుంచి వాటర్ తీసుకొని ట్రీట్ చేసి ప్రతి ఇంటికి కొళాయి కావాలన్నారు. దాని మీద అమృతం ప్రాజెక్టు టెండర్ ఇచ్చినాం. రేపు 28వ తేదీ ఓపెన్ చేస్తున్నాం. అట్నే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అది కూడా టెండర్ ఇస్తున్నాం. ఇవి 2 అయితే ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి కొళాయి ఉంటుంది, ప్రతి ఇంటికి. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ చెత్త అంతా తొలగించడానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెడుతున్నాం. నెల్లూరులో కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ అయిపోయింది. త్వరలో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి 2 years పడుతుంది. రాజమండ్రిలో ఒకటి, నెల్లూరులో ఒకటి, తిరుపతిలో ఒకటి, విజయవాడలో మరొకటి, కడపలో ఒకటి, కర్నూలు ఒకటి. ఈ ప్లాంట్ కానీ వస్తే భారతదేశంలో సాలిడ్ వేస్ట్ ఏ రోజు ఆ రోజు ఎక్కడ బాగా జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లోనే. అలాంటి సిస్టమ్ని సాలిడ్ వేస్ట్కి తెచ్చాం. దానికి చక్కగా ప్లాన్ చేసాం. అవన్నీ పీపీపీ మోడల్లో పోతున్నాయి. పీపీపీ మోడల్లో మనం ల్యాండ్ ఇవ్వటం, వాళ్ళు జనరేట్ చేసిన కరెంట్ కొనటం, ఈ 2 మనం చేయాల్సింది. ఎస్టాబ్లిష్మెంట్ దాదాపు 400 కోట్లు అవుతుంది. వాళ్ళే పెట్టుబడి పెడతారు. అలాంటి ప్రాజెక్టులు ఈరోజు ఆల్రెడీ 2 ఉన్నాయి. ఆ 2 కూడా స్టార్ట్ చేసింది 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు మరొక 6 పెడితే ఈరోజు రోజు 7,000 టన్నుల చెత్త వస్తుంది. రోజు 7,000లో 6,500 ఆ ప్లాంట్కి పోయి బర్న్ అయిపోయి పవర్ జనరేట్ అయిపోతుంది. సో సాలిడ్ వేస్ట్ అయిపోతుంది. తాగటానికి నీళ్లు ఖచ్చితంగా 3 yearsలో పూర్తవుతుంది. పోతే డ్రైన్స్ ఏదైతే యూజ్డ్ వాటర్, ఇంట్లో వాడిన బాత్రూము లేదా టాయిలెట్ లేదా కిచెన్లో వాటర్ ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి. లేకపోతే అనేక రోగాలు వస్తాయి. రోగాలు వచ్చే దాంట్లో మేజర్గా ఆ వాటరే. అందుకనే ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్గా రాబోయే 3 సంవత్సరాల్లో 100% ఈ రాష్ట్రంలో పర్ఫెక్ట్ డ్రైన్స్ ఉండాలని ఆదేశించారు. దాని మీద అటు మున్సిపాలిటీసు, అర్బన్ అథారిటీస్ కలిసి యాక్చువల్గా
అవి చేయాలని ఆదేశించారు. దాని మీద జరుగుతున్నాయి. ఆల్రెడీ కొన్ని దగ్గర మొదలు పెట్టేశారు. ఆ విధంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. రోడ్లు, లైట్స్ ఈ రెండు మున్సిపాలిటీలో వచ్చే ఫండ్స్తో చేయమని వాళ్ళకి ఆదేశించాం. ఈ విధంగా ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీ జరుగుతుంది. నెల్లూరు తీసుకుంటే ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్కి ఆ రోజు 1100 కోట్లు శాంక్షన్ చేస్తే 165 కోట్లు వర్క్ ఆగిపోయింది. మిగతా అంతా అయిపోయింది. అప్పుడే 165 కోట్ల వరకు ఆగిపోతే ఆ ఖర్చు పెట్టిన 940 కోట్లు వేస్ట్ అయింది. నెల్లూరుకి 940 కోట్లు ఖర్చు పెట్టాం. మిగతా 165 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ ప్రాజెక్టులు 2 అయిపోయింది. అది ఏది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, డ్రింకింగ్ వాటర్ అయిపోయింది. అది 2 అయిపోయినాయి. కానీ ఖజానా ఖాళీ, 10 లక్షలు అప్పు చేసి వెళ్ళిపోయాడు గత ముఖ్యమంత్రి. అయినా అనేక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు 165 కోట్లు నిన్నే శాంక్షన్ చేశారు. నిన్నే శాంక్షన్ అయింది. నెల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అక్కో లోన్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేశారు. బహుశా ఒక వారం 10 రోజుల్లో ఆ మనీ కూడా రిలీజ్ అవుతుంది. రిలీజ్ కాగానే ఆ యొక్క ఎల్ఎన్టీ మెగా వాళ్ళు ఇద్దరు పనిచేస్తున్నారు. మెగా వాళ్ళు వాటర్ వర్క్, ఎల్ఎన్టీ వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. వాళ్ళకు డబ్బులు ఇస్తే వర్క్ను వేగవంతంగా చేస్తారు. 1 ఇయర్ లోపల ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి దోమలు లేని నగరం చేస్తాం. ఇవన్నీ చేసిన ఉయ్యాల కాలువ, రామిరెడ్డి కాలువ, చల్లప్ప కాలువ దగ్గర ఇంకోటి మల్లప్ప కాలువ, వాటి బ్రాంచ్ కెనాల్స్ కానీ చేయకుంటే మళ్ళీ దోమలు వస్తాయి. అందుకనే మరొక 50 కోట్లు ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పి శాంక్షన్ చేయించాం. అవంతా టెండర్స్ ప్రాసెస్ రెడీగా ఉంది. ఇప్పుడు నా దగ్గరికి అధికారులు వస్తున్నారు. దాన్ని అప్రూవల్ ఇస్తే టెండర్ పిలుస్తూ ఉంటున్నారు. బహుశా ఈ నెలాఖరు లోపల టెండర్ పిలిచి నెక్స్ట్ మంత్లో అది కూడా వర్క్ చేసి ఆ కాలువలు కూడా కంప్లీట్గా రెండు పక్కల యాక్చువల్గా రివిట్మెంట్ వాల్, కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తాం. పైన స్లాబ్ వేస్తే దోమలు అనేవి రావు. సో దోమలు లేని నగరం చేయటం మొదటి ఉద్దేశం. రెండోది సంగం బ్యారేజ్ నుంచి నీళ్ళు రావాలా, వస్తున్నాయి కానీ ఇంటర్ కనెక్షన్ ఇవ్వాలా. సంగం బ్యారేజ్ నీళ్ళు 2014-19 తెచ్చాం. కొన్ని డివిజన్స్కి ఇచ్చాం. కొన్ని డివిజన్స్కి ఈరోజు కూడా పెన్నా రివర్లో బావుల నుంచి వస్తున్నాయి. ఎందుకంటే 165 కోట్లు ఖర్చు పెట్టుంటే అయిపోయింది. అది గత ప్రభుత్వం ఖర్చు పెట్టాల. మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించింది. ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేశారు. నిన్నే శాంక్షన్ అయింది. కాబట్టి నెల్లూరు ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే ఎలక్షన్స్ ముందు నేను మాట ఇచ్చానో తూచా తప్పకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏది ఇచ్చిందో 100కి 100 పాలు చేస్తాం. మాటల ప్రభుత్వం మాది కాదని మరొకసారి తెలియజేస్తూ అందరూ కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.